అయోధ్య ఉత్తరప్రదేశ్లోని ఒక ముఖ్య పట్టణం. అయోధ్యను సాకేతపురం అని కూడా అంటారు. అయోధ్య భారతదేశంలో అతి పురాతన నగరాల్లో ఒకటి. విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం అయోధ్య. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలోని ఫైజాబాద్ ని ఆనుకుని ఉంది. అయోధ్య కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యం ఉన్న నగరం. శ్రీరాముడు ఈ నగరంలో జన్మించినట్లు చరిత్ర చెబుతుంది. రామాయణంలో ఈ నగర వైశాల్యం 250 చదరపు కిలోమీటర్లుగా వర్ణించబడింది. ఇది పతిత పావని అయిన గంగా నదీ తీరంలో ఉంది. అలాగే సరియు నది కుడివైపున ఉంది. అయోధ్యను రాజధానిగా చేసుకుని సూర్యవంశ రాజైన ఇక్ష్వాకు కోసల రాజ్యాన్ని పాలించాడు. 63వ సూర్యవంశ రాజైన దశరథుడి రాజ్యసభగా అయోధ్య ఉంది. దశరథుడి కుమారుడే శ్రీరాముడు. అయోధ్యను రాజధానిగా చేసుకుని హిందూ దైవమైన మన శ్రీరామచంద్రుడు పాలించాడని చరిత్ర చెబుతుంది. వాల్మీకి తను రాసిన రామాయణంలో శ్రీరాముడి పట్టాభిషేకం తరువాత అయోధ్య నగరం కేంద్రంగా సాగిన రామరాజ్యంలో ప్రజలు ఎలా ఉండేవారో, ఎలా జీవించేవారో వివరించాడు. శ్రీరాముడి పాలన అత్యుత్తమంగా సాగింది. నేటికి ఆయన పాలన గురించి ప్రపంచం కీర్తిస్తుంది. ప్రతి వ్యక్తి ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవించేవారు. మంచి పనులు చేసేవారు. బాధలు ఉండేవి కావు. క్రూర జంతువుల నుంచి ప్రజలకు ఎలాంటి ప్రమాదం ఉండేది కాదు. వ్యాధుల విషయంలో ఎలాంటి బిడియం ఉండేది కాదు. దొంగతనాలు, దోపిడీలు ఉండేవి కావు. సమానత్వం ఉండేది. యువత చురుగ్గా ఉండేది. ఏ ప్రాణికి కష్టం కలిగేది కాదు. అన్ని ప్రాణులు సుఖంగా జీవించేవి. రాముడి కరుణా కటాక్ష వీక్షణతో అన్ని ప్రాణులు హింసను విడనాడేవి. ప్రజలు సంపూర్ణ ఆయుష్తో జీవించేవారు. ఎలాంటి బాధ, అనారోగ్యాలు కలిగేవి కావు. నిత్యం రామనామమే అందరూ స్మరించేవారు. ప్రపంచం మొత్తం రాముడే కనిపించేవాడు. రాముడే సర్వస్వంగా నిలిచాడు. అన్ని చెట్లు కలకల్లాడేవి. రంగురంగుల పువ్వులు వికసించేవి. చీడల జాడ వల్ల పంటలు నష్టం అయ్యేవి కావు. విరివిరిగా వర్షాలు పడేవి. చక్కటి వెలుగు ఉండేది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైష్ణవులు, శూద్రులు తమ తమ కర్తవ్యాలను నిష్ఠగా పూర్తి చేసేవారు. పనిలో సంతోషాన్ని వెతుక్కునేవారు. అబద్ధాలు ఎవరూ మాట్లాడేవారు కాదు. సత్యమే మాట్లాడేవారు. జై శ్రీరామ్. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.